భారతదేశం అత్యంత నమ్మకంగా కొలిచే వ్యక్తి శ్రీరాముడు. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం కూడా శ్రీరాముడంటే ఆ ఆరాధ్య భావం, భక్తిభావం ఉప్పొంగుతూ ఉంటుంది. అలాంటి శ్రీరాముడు జన్మస్థానమైనటువంటి అయోధ్య, ఆ రామమందిరం యొక్క విరాళాల వివాదం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది. అసలు విరాళాల విభేదం ఏమిటి? ఏం జరిగింది? ఎవరిది బాధ్యత? ఈ వీడియోలో స్పృశించే ప్రయత్నం చేద్దాం. వీడియోలో పూర్తి సమగ్ర విశ్లేషణను అందించే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి. ఒక చిన్న షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. రామభక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచినటువంటి అయోధ్య శ్రీరామ మందిరం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు నమ్మకం. ఆ భక్తే ఇప్పుడు నైరాశ్యంలో చిక్కుకుంది. అసలు విరాళాలతో నిర్మించబడినటువంటి ఈ ఆలయం ఇప్పుడు ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయనేది ఆరోపణ. కొంతమంది సిబ్బందిని అరెస్టు చేశారు. ట్రస్టులో కీలక బాధ్యతలు నిర్వహించిన ఇద్దరు రాజీనామాలు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చకు దారితీశాయి. అసలు ఈ వ్యవహారం ఏంటి? విచారణలో ఇప్పటి వరకు ఏం బయటపడింది? విపక్షాలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి? ఇది కేవలం కొందరు ఉద్యోగుల తప్పిదమా, లేక వ్యవస్థలో లోపమా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ చూద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అసలు వివాదం ఎలా ప్రారంభమైందంటే, అయోధ్య రామ మందిరానికి దేశం నలుమూల నుంచి భారీగా విరాళాలు వస్తున్నాయి. భక్తులు నగదు మాత్రమే కాదు, బంగారం, వెండి, విలువైన వస్తువులు, ఇతర కానుకలు కూడా సమర్పిస్తున్నారు. అయితే ఈ విరాళాల లెక్కింపులో మరియు నిర్వహణలో అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు కొంతమంది సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం ప్రారంభించారు. అధికారికంగా నమోదైన కేసులపై విచారణ కొనసాగుతుంది. అసలు విచారణలో ఏం బయటపడింది? మీడియా నుంచి తెలుస్తున్న కథనాల ప్రకారం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ కొన్ని ప్రామాణిక అంశాలను పరిశీలిస్తున్నారు. ఆరోపణలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, విరాళాల లెక్కింపుకు తగిన భద్రతా వ్యవస్థలు, పర్యవేక్షణ విధి విధానాలు సరిపడగా లేవనేదే ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అంశం. అయితే ఈ ఆరోపణలు పూర్తిగా నిరూపితమయ్యాయా అంటే దానికి సమాధానం ఇంకా రానేలేదు. విచారణ ఇప్పటికీ కొనసాగుతుంది. కోర్టు తుది నిర్ణయం వచ్చిన తర్వాతే పూర్తిగా నిజానిజాలు నిగ్గు తేలుతాయి. మరి ట్రస్ట్లో రాజీనామాలు ఎందుకు చేస్తున్నారు? ఈ వ్యవహారం మధ్యలో ఉండగానే ట్రస్ట్లో కీలక బాధ్యతలు నిర్వహించినటువంటి కొందరు తాజాగా రాజీనామా చేశారు. ఇది కూడా రాజకీయంగా అతి తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. కొంతమంది నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేశారు అంటున్నారు. మరికొందరు విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలి అంటున్నారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజీనామా చేయడం అంటే తప్పు చేసినట్టే అని చట్టపరంగా చెప్పలేం. అలాగే రాజీనామా చేసినందుకు ఆరోపణలు నిజమని కూడా తేలదు. అది విచారణ ఆధారంగా మాత్రమే నిర్ణయించబడుతుంది, నిరూపించబడుతుంది. మరి ఇంతకీ రాజకీయ వివాదం ఎందుకు పెరిగింది? ఈ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రస్తావిస్తున్నాయి. వారి ప్రశ్నలు ప్రధానంగా ఇవి: ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు వస్తుంటే పర్యవేక్షణ వ్యవస్థ ఎందుకు బలంగా లేదు? పారదర్శకత కోసం మరిన్ని చర్యలు ఎందుకు తీసుకోలేదు? బాధ్యులపై పూర్తిస్థాయి విచారణ జరగాలా వద్దా? మరొకవైపు బీజేపీ నాయకులు విచారణ జరుగుతోందని, దోషులు ఎవరైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు. ఇక్కడ రాజకీయ ఆరోపణలు, విచారణ ప్రక్రియ రెండింటినీ వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరొక పక్క ప్రజల విశ్వాసం కూడా అతి ముఖ్యమైంది. ఈ వ్యవహారంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధాన అంశం ప్రజల విశ్వాసం, నమ్మకం. ఒక భక్తుడు తాను సంపాదించినటువంటి డబ్బులో కొంత భాగాన్ని భక్తితో దేవాలయానికి సమర్పిస్తాడు.
ఆ విశ్వాసాన్ని కాపాడటం ఏ ఆలయ నిర్వహణ సంస్థకైనా అత్యంత పెద్ద బాధ్యత. అందుకే లెక్కింపులో, భద్రతలో, ఆడిట్లో పూర్తి పారదర్శకత అవసరమని నిపుణులు సూచించడం జరుగుతుంది. ఇక ముందు ఏం జరగాలి అని అనుకుంటే, ఈ వివాదం నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు చాలా ఉన్నాయి. ప్రతి విరాళానికి డిజిటల్ ట్రాకింగ్ అండ్ ఆడిటింగ్ ఉండాలి, సీసీటీవీ పర్యవేక్షణ ఉండాలి, బహుళస్థాయి ధృవీకరణ ఉండాలి, స్వతంత్ర ఆడిట్ ఉండాలి, కాలానుగుణంగా ప్రజలకు లెక్కల ప్రకటన వెల్లడించాలి. ఇలాంటి వ్యవస్థలు మరింత బలోపేతమైతే భక్తుల విశ్వాసం మరింతగా పెరుగుతుంది. అయోధ్య రామమందిరం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అందుకే ఈ వివాదంపై జరుగుతున్న విచారణ పూర్తిగా పారదర్శకంగా సాగాలని అనేక వర్గాలు కోరుతున్నాయి. ఎవరైనా తప్పు చేసుంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అలాగే విచారణ పూర్తి కాకముందే ఎవరి బాధ్యతనైనా తుది నిర్ణయంగా కూడా ప్రకటించకూడదు. సత్యం ఏదైనా అది విచారణ ద్వారానే బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? దేవాలయాల విరాళాల విషయంలో మరింత పారదర్శకత కోసం ఇంకేం చర్యలు అవసరమని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక, రాజకీయ మరియు సమకాలీన అంశాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.